హలో అండ్ మీ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు ది అనడిక్స్ తెలుగు. సో టుడే టాపిక్ ఏంటంటే క్రంచీరోల్లో ఉన్న 5 బెస్ట్ తెలుగు అండర్ రేటెడ్ యానిమీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అండర్ రేటెడ్ అంటున్నావు కదా బ్రో, యానిమీ స్టోరీ కానీ యానిమీ ప్లాట్ కానీ బాగోదని మీరు అంటారు. లేదు, అండర్ రేటెడ్ అంటే జస్ట్ యానిమీకి ఫ్యాన్ బేస్ లేదని మాత్రమే అర్థం. అండ్ ఆ యానిమీ చూడకూడదని కాదు. సో నేను చెప్పబోయే యానిమీస్ అన్ని మన తెలుగులో తప్ప డిఫరెంట్ లాంగ్వేజెస్లో లైక్ జపనీస్, ఇంగ్లీష్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో బాగా పాపులర్ అయిన యానిమీసే. అండ్ మన తెలుగులో కొన్ని రీజన్స్ వల్ల యానిమీ గురించి కూడా చాలా మంది తెలియదు. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే యానిమీస్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు దాకా మీరు ఏదైనా డిఫరెంట్ జోనర్ ట్రై చేయకపోతే నేను చెప్పబోయే యానిమీస్లో ఒక జోనర్ అయితే సెలెక్ట్ చేసుకొని చూడండి. అండ్ నేను చెప్పబోయే ప్రతి యానిమీ చాలా బాగుంటుంది. అండ్ మన తెలుగు డబ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఇప్పుడే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసిన వాళ్ళు మాత్రం హరిగోతకు ఫేమస్. సో నెంబర్ 5 వచ్చి విన్లాండ్ సాగా. అండ్ ఈ యానిమీ మన తెలుగులో చాలా మంది తెలియదు కానీ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఈ యానిమీ అయితే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ గైస్ నీ ముందే చెప్తున్నా, ఈ యానిమీ చూడాలంటే 16 ఏజ్ ఉండాల్సిందే. ఎందుకంటే మన మైండ్ మెచ్యూర్ ఉన్నప్పుడు ఈ యానిమీ మనకు అర్థమవుతుంది. లిటరలీ ఒక రివెంజ్ నుంచి పీస్ఫుల్ లైఫ్కి ఎలా ట్రావెల్ చేయాలన్నది యానిమీ స్టోరీ. సో యానిమీ స్టోరీ ఏంటంటే టార్ఫిన్ అన్నాడు ఒక 12 ఇయర్స్ అబ్బాయి. తన తండ్రి తన కళ్ళ ముందు చనిపోవడం చూస్తాడు. టార్ఫిన్ వాళ్ళ ఫాదర్ చాలా పవర్ఫుల్. సో తన కోసం మళ్ళీ కొందరు వస్తారు తను తీసుకెళ్ళడానికి. ఆ తీసుకెళ్లే టైంలో తన ఫాదర్ తెలియకుండా తన సన్ కూడా అదే షిప్ ఎక్కుతాడు. అండ్ అక్కడ తనని తీసుకెళ్తుంది తన కింగ్డమ్ తీసుకెళ్ళడం కాదు, తను చంపడం కానీ తెలుస్తుంది. సో తనని మోసం చేసి తను చంపితే తన కళ్ళ ముందే తన తండ్రిని చనిపోవడం చూస్తాడు. అండ్ థార్ఫిన్ వాళ్ళ ఫాదర్ మామూలు పవర్ఫుల్ కాదు, తను ఈవెన్ టచ్ కూడా చేయలేకపోతారు, అంత బాగా ఫైట్ చేస్తాడు. బట్ విలన్స్ థోర్ఫిన్ అడ్డు పెట్టుకొని థోర్ఫిన్ వాళ్ళ ఫాదర్ని చంపేస్తారు. అండ్ థోర్ఫిన్ తన తండ్రి తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చాలా కోప్పడతాడు. అండ్ తనైతే తన రివెంజ్ తీసుకోవాలని తన 12 ఇయర్స్ ఏజ్ నుంచే ఫిక్స్ అయిపోతాడు. అండ్ తనకున్న రివెంజ్ మామూలుది కాదు. అండ్ తన ఫాదర్ చంపిన వాళ్ళతోనే తను ట్రావెల్ చేస్తూ తన చంపాలని చూస్తాడు. అండ్ ఈ యానిమీ సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. ఒక 12 ఇయర్స్ బాయ్స్ ఒక రివెంజ్ ఎలా తీర్చుకుంటాడని ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు యానిమీలో పీస్ ఎక్కడ ఉందో బ్రో అంటారు కదా, సో ఇక్కడే స్టార్ట్ అయింది స్టోరీ. అసలు సీజన్ 1కి అండ్ సీజన్ 2 రెండు ఉంటాయి, తెలుగు డబ్లోనే ఉన్నాయి. సీజన్ 1కి సీజన్ 2కి అసలు మ్యాచే ఉండదు. ఎందుకంటే థోర్ఫిన్ తన రివెంజ్ తీసుకోవాలని ఫస్ట్ సీజన్ అంతా చూస్తాడు. అండ్ తర్వాత సీజన్ స్టోరీ మొత్తం డిఫరెంట్. తన లైఫ్ ఏమైంది, తను ఏం చేశారు, తన రివెంజ్ తీర్చుకున్నట్లేదని సెకండ్ సీజన్లో ఉంటుంది. అండ్ నేను కూడా సరే సీజన్ 2 ఇంకా కంప్లీట్ చేయలేదు, చేస్తున్నా. సో ఫస్ట్ సీజన్ నేను ఓవర్ నైట్లో కంప్లీట్ చేశా, అంత బాగుంటుంది. అండ్ డబ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయలేదంటే యానిమీ ట్రై చేయండి. అండ్ నెంబర్ 4 వచ్చి యువర్ మిస్సెస్ సర్వెన్. అండ్ యానిమీ స్టోరీ వచ్చి హిటోషి అనే ఒక హై స్కూల్ అబ్బాయి తన ఫాదర్ని మదర్ని వదిలి ఒక హౌస్లో ఒంటరిగా లీవ్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడికి ఒక అమ్మాయి సడన్గా వచ్చి తన మేడ్గా చేసుకోమని కోరుతుంది. బట్ హిటోషికి తను అంత అందంగా ఉండడం చూసి తన మీద డౌట్ వచ్చి తనైతే ఒప్పుకోడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల తర్వాత తనని యాక్సెప్ట్ చేసి వస్తుంది. అండ్ తను ఒక అసెసిన్ అని తెలుస్తుంది. అండ్ తనకి ఏ హౌస్ వర్క్స్ కూడా రావని తెలుస్తుంది. బట్ హిటోషి తనకు ఆ వర్క్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఆ మేడేమో తన లైఫ్ని తనకి ఇష్టం లేకుండా ఒక అసెసిన్లా ఉండాల్సి వస్తుంది. బట్ తను ఇప్పుడు హిటోషిని చూసినాక తను కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటుంది. తను ఎంత నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నా తన గతంలో చేసిన అసెసిన్ వర్క్స్ తనని వెంటాడుతూనే ఉంటాయి. అండ్ ఆ పనుల నుంచి తను తప్పించుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేసిందా లేదా, అండ్ ఈ హిటోషికి మేడ్కి ఇద్దరికి రిలేషన్షిప్ ఏదైనా బిల్డ్ అయిందా అని ఉంటుంది. అండ్ యానిమీలో ఎండింగ్ అయితే చాలా పీక్స్గా ఉంటుంది. లిటరల్లీ యానిమీకి గుడ్ ఎండింగ్ ఇచ్చాడు. సీజన్ 1 మాత్రమే ఉంటుంది. అండ్ తెలుగు డబ్ కూడా చాలా బాగుంటుంది. ముందు కామెడీ అయితే చాలా ఉంటుంది. అండ్ ఇది ఒక స్లైస్ ఆఫ్ యానిమీ లైక్ హై స్కూల్ అండ్ నార్మల్ లైఫ్ మొత్తం కంబైన్డ్గా ఒక గుడ్ యానిమీ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది. అండ్ యానిమీ జోనర్ వచ్చి రొమాన్స్ అండ్ కామెడీ. సో ఇంకా ఎవరైనా యానిమీని చూడకపోతే కామెడీ రొమాన్స్ యానిమీ జోనర్లో యానిమీ ట్రై చేసేయండి. అండ్ నెంబర్ 3 డాటర్ స్టోన్. అంటే ఈ యానిమీ చాలా మంది తెలిసే ఉండిద్ది, బట్ 4 సీజన్స్ అనేది నేను ఎవరు చూసి ఉండరు. సడన్గా ఒక మిస్టీరియస్ బీమ్ మొత్తం వరల్డ్ చుట్టూ పడి హ్యూమన్స్ అందరూ స్టోన్స్గా అయిపోతారు. అండ్ తర్వాత 3700 ఇయర్స్ తర్వాత శంకు ఇషిగామే అనే ఒక అబ్బాయి తను ఫస్ట్ రాక్ నుంచి హ్యూమన్గా చేంజ్ అవుతాడు. అండ్ తను రాక్ నుంచి హ్యూమన్గా చేంజ్ అయిన తర్వాత తను మళ్ళీ సివిలైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. ప్రతి ఒక్క హ్యూమన్ని నార్మల్ తీసుకొచ్చి మొత్తం వరల్డ్ని మళ్ళీ నార్మల్ చేద్దాం అనుకుంటాడు. బట్ 3700 ఇయర్స్ తర్వాత వరల్డ్లో ఏమీ మిగిలదు, అన్నీ అయితే డిసాల్వ్ అయిపోతాయి. తను ఫస్ట్ నుంచి ఏ చేయాలన్నా స్టార్ట్ చేయాలి. అండ్ యానిమీలో మనకి కెమిస్ట్రీ జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఎంతో కొన్ని నాలెడ్జ్ వస్తుంది. అసలు సెల్ ఫోన్స్ నుంచి లిటరల్లీ మనకి హౌస్ కట్టడం నుంచి సెల్ ఫోన్ బిల్డ్ చేయడం వరకు బాంబ్స్ తయారు చేయడం మొత్తం మన కెమిస్ట్రీలో ఉన్న A to Z నేర్పిస్తారు. అండ్ మనకి కెమిస్ట్రీ అంటే క్లాస్లోనే బోర్ కొడుతుంది బ్రో, ఇంకా యానిమీ అంటే ఏం చూస్తాం అంటారు. చాలా కామెడీగా ఉంటుంది. లిటరల్లీ కెమిస్ట్రీ అనేది మనకి ఈజీ వే టు అండర్స్టాండ్ అని చెప్పుకోవచ్చు యానిమీ, అంత బాగుంటుంది. నేనైతే 3 సీజన్స్ కంప్లీట్ చేశాను అండ్ 4th సీజన్లో ఉన్నా. ఎక్కడైతే బోర్ అయితే నాకు అనిపించలా, చాలా బాగుంటుంది స్టోరీ అయితే. అండ్ ఎండింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. సో నేనైతే ఎండింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ నెంబర్ 2 వచ్చి ఐఎమ్ గెట్టింగ్ టు మ్యారీడ్ ఏ గోల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. అండ్ యానిమీ అయితే చాలా బాగుంటుంది. మన తెలుగు డబ్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. అండ్ క్రంచీరోల్లో సెకండ్ మోస్ట్ పాపులర్ తెలుగు డబ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎవరికైతే తెలియదు అంత బాగుంటుంది డబ్ అయితే. అండ్ ఇందులో కామెడీ డైలాగ్స్ కానీ అండ్ సింక్ కానీ పర్ఫెక్ట్గా చేశారు యానిమీలో. సో ఇంకా యానిమీ జోనర్ వచ్చి కామెడీ అండ్ రొమాన్స్. ఇంకా స్టోరీలోకి వెళ్తే అకానే అండ్ సైటోన్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరికి అసలు క్లాసులో పడదు, లిటరలీ శత్రువులా కొట్టి ఉంటారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళిద్దరైతే మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ మ్యారేజ్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో ఒకటే బెడ్ మీద ఉండాల్సి వస్తూ ఉంటుంది. బట్ చాలా కామెడీ ఉంటుంది యానిమీ అయితే.
వాళ్ళిద్దరు అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ మ్యారేజ్‌ని యాక్సెప్ట్ చేశారా లేదా? వాళ్ళిద్దరు మ్యారేజ్‌ని డివోర్స్ చేసుకున్నారా అన్నది యానిమే. అండ్ యానిమే అయితే సీజన్ 1 అయితే ఉంది. సీజన్ 2 ఇంకా రాలా. అండ్ యానిమేని అయితే ఓవర్ నైట్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. అంత బావుంటుంది. అండ్ ఇంక యానిమే జోనర్ వచ్చి కామెడీ, రొమాన్స్ అండ్ స్లైస్ ఆఫ్ యానిమే. సో చాలా బావుంటుంది. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఫైర్ ఫోర్స్. అంటే ఈ యానిమే గురించి చాలామందికి అసలు తెలీదు. ఈవెన్ 3 సీజన్ మన తెలుగులో డబ్ అయినా సరే, ఈవెన్ సింగిల్ ఎడిట్ కూడా మన తెలుగులో అయితే ఉండదు. అంత బావుంటుంది మళ్ళీ డబ్ క్వాలిటీ. అండ్ ఈ యానిమేలో అయితే ఫ్యాన్ సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యాన్ సర్వీస్ అంటే నేనేదో చెప్పవసరం లేదనుకుంటున్నా. అండ్ అంతేకాదు యానిమే స్టోరీ అయితే పీక్స్ ఉంటుంది. అండ్ యానిమే స్టోరీ నెరుటో స్టోరీ లాగా కొన్ని సీక్వెన్స్ అయితే ఉంటుంటాయి. లైక్ లైక్ నెరుటోని పట్టుకోవడానికి అకాట్సుకి ఎలా ఉందో, ఇందులో మన హీరోని పట్టుకోవడానికి కొంతమంది అలా ఉంటారు. అండ్ ఇంకా యానిమే స్టోరీలోకెళ్తే సడెన్‌గా హ్యూమన్స్ అందరూ ఇన్ఫర్నల్స్‌గా మారిపోతూ ఉంటారు. అండ్ ఇన్ఫర్నల్స్ అంటే సడెన్‌గా మనుషుల నుంచి వాళ్ళు కాలిపోతున్నట్టు అవుతారు. దాన్ని ఇన్ఫర్నల్స్ అంటారు వీళ్ళు. అండ్ ఆ ఇన్ఫర్నల్స్‌ని ఈ ఫైర్ ఫోర్స్ వాళ్ళు ఎవరికీ ఇబ్బంది లేకుండా విశ్రాంతి స్థితిలోకి పంపించాలనుకుంటున్నారు. అంటే చంపాలనుకుంటున్నారు. అండ్ ఇది చేయడానికి చాలా కంపెనీస్ ఉంటాయి. 1-8 కంపెనీస్ అయితే ఉంటాయి. అండ్ అందులో 8థ్ కంపెనీలో మన హీరో అయితే ఉంటాడు. తన పేరు షిన్రా కుసాకాబే. అండ్ షిన్రా అయితే థర్డ్ జెండర్ పవర్స్ ఉంటాయి. అండ్ యానిమేలో పవర్స్ అయితే 3 జెండర్స్ ఉంటాయి. ఫస్ట్ జెండర్, సెకండ్ జెండర్, థర్డ్ జెండర్. ఫస్ట్ వాళ్ళైతే ఫైర్‌ని డిక్రీజ్ చేయగలరు. అండ్ సెకండ్ వాళ్ళు ఫైర్‌ని కంట్రోల్ చేయగలరు. అండ్ థర్డ్ జెండర్ వాళ్ళు ఫైర్‌ని క్రియేట్ చేయగలరు. ఇలా షిన్రా అయితే తన థర్డ్ జెండర్ తన కాలుతో ఫైర్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. తను చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేయగలడు తన కాలు వల్ల. అండ్ ఫైట్ కూడా చాలా బావుంటాయి. అండ్ ఇందులో ఫైట్ యానిమేషన్ అయితే చాలా బావుంటాయి ఫైట్ జరిగినప్పుడైతే. అండ్ యానిమేలో అయితే కామెడీ పీక్స్‌లో ఉంటుంది. అండ్ ఇందులో అయితే మెయిన్ ఆథర్ అని ఒకడైతే ఉంటాడు. వాడు చేసే కామెడీ మనం చూస్తూ ఎంత సీరియస్ ఫైట్‌లో ఉన్నా సరే ఆడు చేసే కామెడీకి నవ్వొస్తూనే ఉండిద్ది. అంత బావుంటుంది. అండ్ యానిమేలో అయితే లిటరల్లీ నెరుటో సీక్వెన్స్‌లు చాలా వరకైతే ఉంటాయి. లైక్ అకాట్సుకి ఇలాంటివి చాలా సీక్వెన్స్ ఉంటాయి. బట్ యానిమే స్టోరీ కొన్ని రీజియన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఈ యానిమే గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. అంత బావుంటుంది. బట్ ఎవరికీ తెలియని కూడా తెలీదు యానిమే గురించి. అండ్ నేను చెప్పిన యానిమేలో ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ అయితే ఫైర్ ఫోర్స్ చూడడానికి ట్రై చేయండి. లిటరల్లీ చాలా బావుంటుంది. అండ్ నేను థర్డ్ సీజన్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. మన తెలుగు డబ్ అయితే అంత బావుండిద్ది. సో మీరు ఎవరైనా చూడకపోతే యానిమేస్‌లో ఏదైనా చూడడానికి ట్రై చేశాను గైస్. అండ్ నేను చెప్పిన యానిమేస్‌లో మీ ఏ యానిమే చూసారో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బై గైస్.